గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాతారా. ఇక్కడ సాతారాలో అయితే స్టే చేసినాము. ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే నాకైతే సర్ది అయిపోయింది, ఎందుకంటే చల్ల గాలి. సో మా కిస్మత్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడలేదు ఇక్కడ. నేను ఇక్కడ కూడా ఎంత వర్షం ఉంటుందేమో అనుకున్నా. సో బై గాడ్ గ్రేస్ వర్షం అయితే లేదు. ఇప్పుడు క్లైమేట్ చాలా న్యూట్రల్గా ఉంది. సో ఇదే రూమ్ చూడండి ఒకసారి. మనోడు 1500కి అయితే ఇచ్చిండు ఇద్దరికి. కోల్హాపూర్ అనుకున్నాం కానీ కోల్హాపూర్ క్యాన్సల్, ఎందుకంటే అది చాలా రాంగ్ రూట్ వెళ్ళాలి. రాంగ్ రూట్లో 179-180 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో టైం వేస్ట్. దానికి బదులు గణపతి పూలే అని ఒక టెంపుల్ ఉంది, అక్కడ వెళ్తున్నాం. ఒకసారి మీరు బయట వ్యూ చూడండి. ఘాట్స్ అయితే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ దూరం ఉంది, బట్ ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి నాకు. మొత్తం ఫాగ్లో కవర్ అయిపోయినాయి. సో చలో మరి ఫటాఫట్ రెడీ అయిపోయి డైరెక్ట్గా మహాబలేశ్వర్ ఘాట్స్లో కలుద్దాం మీతోని బైక్ పైన. బండి హాలత్ చూడండి, నాకైతే ఫుల్ సర్ది అయిపోయింది భయ్. మన మ్యాక్స్ హాలత్ కొంచెం ఎట్లుంది. లైట్స్ అయితే నాకు చాలా సాతిచ్చినాయి భయ్. లైట్స్ లేకపోతే అసలు మేము ఇక్కడ దాకా రాకపోతుండే. సో దిస్ ఇస్ సాతారా సిటీ హోటల్ ప్రైడ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఆగినాం మనము. మా బాబాయ్ ఫోన్స్ వల్లనే నాకు మొత్తం లేట్ అయింది భయ్. చలో బై సతారా అండ్ వెల్కమ్ మహాబలేశ్వర్. చైన్ లూజ్ అయిపోయింది బండిది. ముంగడ గుట్టలు చూస్తున్నారా మీరు? ఇది సాతారా సిటీ యాక్చువల్లీ పెద్ద సిటీ. మీకు ఇక్కడ హోటల్స్ అండ్ ఆల్ అన్నీ మంచిగా దొరుకుతాయి. చలో ఘాట్ దగ్గర వెళ్ళినాక కలుస్తా. సో ఆ గుట్ట మధ్యలో నుంచి మనం ఇంకో పైన గుట్టలు ఉంటే అక్కడ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి సీనరీ అయితే స్టార్ట్ 50 కిలోమీటర్ ఉంది. ఫుల్ జోష్లో మంచిగా ఫ్రెష్ మైండ్తో నడిపిస్తున్న బండి చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ పైకి ఎక్కాలి మనం. ఇలా 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 రోడ్స్ ఉంటాయి మొత్తం. మేము అప్పుడు 3 years ముందు వచ్చినాము. అప్పుడు రోడ్స్ చాలా డేంజర్ ఉండే, కానీ ఇప్పుడైతే మంచిగా చేసేసినారు. గెట్ డౌన్ గ్రీన్. ఏదో మోటార్ జీపీలో నడిపిస్తున్నట్టుంది ఫీలింగ్. మనం ఎట్లయితే దగ్గర పోతున్నామో మెల్ల చలి పెరుగుతుంది, చీకటి అవుతుంది. క్లౌడ్స్ కదా. జబర్దస్త్ పోతుంది ఖాళీ బండి. ద లీన్ గేమ్. ఓహోహోహోహోహో, ఈ సీన్ మీరు చూస్తలేరు, బట్ నాకైతే హెవెన్ కనిపిస్తుంది. వావ్, అవ్వండి ఆ సీనరీ చూడండి. నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక थोड़ी देर बारिश रहेगी, ऐसे मिलेगी, पहनना पड़ेगा. చలో రెయిన్ కోట్ వేసుకోవాల్సి వస్తుంది గైస్, లేదంటే ప్యాంట్ గింట్ అన్నీ పచ్చిగా అయిపోతాయి. చెప్పలే 5 minutes వర్షం వస్తుంది, 5 minutes వర్షం ఉండదు. అవ్వండి ఇదంతా వర్షం, క్లౌడ్స్ వచ్చేస్తాయి అండ్ మళ్ళీ వర్షం పడితే తెలుసు కదా. ఇక మళ్ళీ ఎండ్ వచ్చేసింది. సో ఎనీహౌ సేఫ్ సైడ్గా మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని. మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇక 2 minutesకి వర్షం ఎండ ఇట్లనే ఉంటుంది. బట్ ఇదే క్లైమేట్ మంచిది. ఆ కంటిన్యూస్ రెయిన్ పడితే నేను ఇంకా ఈ వ్లాగ్ కూడా చేయకపోతుండే.
చలో గైస్, ఇక ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్ కోసం మళ్ళీ వెళ్తున్నాము. మధ్యలో మళ్ళీ వర్షం పట్టింది కాబట్టి గోపుర సెటప్ మొత్తం లోపల పెట్టుకున్నా. మా బాబాయ్ ఇక బండి బెండ్ చేసుకుంటా కొడుతుంటే నాకైతే భయం అవుతుంది. బట్ ఇక్కడ కొంచెం వ్యూ చూడండి మీరు, వావ్ అమేజింగ్. మేము ఎలా అయితే ముంగల్కి వెళ్తున్నామో అట్లా మాకు విజిబిలిటీ తక్కువ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ చూడండి, మొత్తం ఫాగ్ వచ్చేసింది ఇక్కడైతే. వావ్, మనం వచ్చిందే దీనికోసం యాక్చువల్లీ. ఇంకా ముంగడ పోతే నాకు అసలు మా బాబాయ్ కూడా కనిపించాడు, మొత్తం మాయమైపోతాడు. సో ముంగడ ఒక దగ్గర అయితే నేను ఆగుతా, ఆయన ఎక్కడ తప్పిపోయినా నేను తప్పిపోయినా నాకేం అర్థం కాదు. సో ఇక్కడ ఆగుతా, ఫస్ట్ అయితే బండి లైట్లు ఆన్ చేసుకుంటా. ఇక్కడ ఎందుకంటే ముంగడ వస్తున్న బండిలో హెడ్ లైట్లు తప్ప ఇంకేం కనిపిస్తలేదు. సో నేను కూడా నా బండి ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని పోతూనే ఉన్నా. ఇక ముంగడ మనకు టెంపుల్ కనిపిస్తుంది ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ ఫాగ్ చూడండి, ఇక్కడ అక్కడ మొత్తం ఫాగే. ఇక టెంపుల్ కమాన్ కనిపిస్తుంది మీకు. సో మెయిన్ టెంపుల్ కమాన్ అనమాట. సో ఇక ఇక్కడ పార్కింగ్ చూడాలి ఎక్కడ పెట్టాలో ఏందనేది. సో మేము పార్కింగ్కి అయితే కమాన్లో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ టికెట్ ఉన్న దగ్గర బ్యాగ్స్ అయితే పెట్టేసినాము. ఇవన్నీ ఇక్కడ ఇట్లానే బ్యాగ్ వదిలేసి వానికి ఒక 100. టెంపుల్ అయితే ఇదే, మహాబలేశ్వర్ దగ్గర అయితే రీచ్ అయిపోయినా. మీకు ఇప్పుడు టెంపుల్ చూపిస్తా ఆగండి. ఇక్కడ మనం బైక్స్ పెట్టేసి, ఇక్కడ లగేజ్ అట్లనే ఉంది. ఇక్కడ పార్కింగ్ దగ్గర కొంచెం హెల్మెట్ వగేరా పెట్టేసినాం. టెంపుల్ అగోండి అది కనిపిస్తుందా, అదే టెంపుల్ అనమాట. సో మన ఇట్లనే జాకెట్ వేసుకొని పోతున్నాం. లోపలికి వెళ్ళి చూపిస్తా టెంపుల్. చలియే. మా బాబాయ్ ఏదో రెయిన్ కోట్ తీసుకొచ్చిండు, 20 రూపాయలు అంట. అది ఎట్లుందో చూడండి, సేమ్ నేను కూడా ఎల్లో కలర్ కవర్ వేసుకొని పోతున్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్, టెంపుల్ చూద్దాం మనం లోపల ఎట్లుందో. మొత్తం వర్షం పడుతుంది. మహాబలేశ్వర్ అనుకుంటా, ఎన్నో మంత్స్ నుంచి అనుకుంటున్నా. సో ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చేసినాం. మీరు ఇక్కడ చూడండి, ఇదే టెంపుల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 1000 years పాత టెంపుల్ ఇది. వ్యూ చూడండి, ఇక్కడ వర్షం పడుతుంది, ఫాగ్ వస్తుంది, వర్షం పడుతుంది. ఇప్పుడు లోపల ఇన్సైడ్ పోదాము. లోపల ఫోన్ అయితే అలౌడ్ ఉండదు. సో దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వస్తాం, అప్పుడు కలుద్దాం. టెంపుల్ దర్శనం చేసుకొని ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది. పొద్దున్న నుంచి అయితే మేము అన్నం తినలేదు. సో ముంగడ సవేరా హోటల్ అని ఒకటి ఉంది. అక్కడ లంచ్ ఆర్ బ్రంచ్ ఏదైనా ఒకటి అనుకోండి మీరు. ముంగడ చూపిస్తా హోటల్ చూడండి, ముంగడ టెంపుల్ చూడండి, అండ్ ఇది మన హోటల్. जो भी ऑनलाइन मार देना ना, कोई दिक्कत नहीं. లంచ్ చేసుకొని ఇక స్ట్రైట్ మనది మహాబలేశ్వర్లో ఫేమస్ ఎలిఫెంట్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఒక స్టోను ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది అనమాట. అక్కడ వెళ్దాము. కంటిన్యూ అక్కడ నుంచి అయితే వర్షం ఉండే చూడండి, మొత్తం కింది నుంచి పై దాకా బండ్లన్నీ పచ్చిగా ఉన్నాయి.
సో ఇక్కడ పక్కన మహాబలేశ్వర్లో ఏంటంటే స్ట్రాబెరీస్ ఫార్మింగ్ అవుతుంది. సో స్ట్రాబెరీస్ ఇక్కడనే చాలా చల్లగా ఉంటుంది కదా క్లైమేట్. సో స్ట్రాబెరీ ఇక్కడనే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ స్ట్రాబెరీ షేక్స్, న్యాచురల్ స్ట్రాబెరీస్ అన్నీ అయితే మీరు తినొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ హోటల్ చూడండి. ఇక్కడ అంతా మీకు ప్యూర్ న్యాచురల్ స్ట్రాబెరీస్తోని షేక్స్ అండ్ ఆల్ చేసిస్తారు. మీకు ఫార్మింగ్ చూపిస్తా. ఇదంతా స్ట్రాబెరీ ఫార్మింగ్, చిన్న చిన్న. ఇప్పుడైతే స్ట్రాబెరీస్ లేవు ప్రస్తుతంగా, బట్ ఇక్కడనే ఉంటాయి. ఇది చూడండి. సో గైస్, యాక్చువల్లీ మహాబలేశ్వర్లో ఇవన్నీ వ్యూ పాయింట్స్ అనమాట. సో ఇక్కడ 3 to 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం పైన ఫాగ్ ఉంది. ఎలిఫెంట్ హెడ్ పాయింట్, సో మెయిన్ మహాబలేశ్వర్ గుర్తు. సో ఫస్ట్ అయితే అక్కడ వెళ్దాము. ఐ డోంట్ థింక్ సో మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఎంత ఫాగ్ ఉంది తెలుసా ఇక్కడ. అండ్ ఇంకోటి మనోడు ఏం సజెస్ట్ చేసిందంటే బ్యాగ్స్ ఏమున్నా తీసుకెళ్ళండి అన్నాడు. ఈ బ్యాగ్ వెంకల లగేజ్ వేసుకొని మోసుకొని పోతారా, ఎందుకంటే మన హనుమాన్జీ బజరంగ్ బలి ఉన్నాడు కదా, అన్ని బ్యాగులు కూడా చింపేస్తాడంట ఇక్కడ. సో మీరు కూడా ఎవరైనా వస్తే బ్యాగ్ అయితే క్యారీ చేయండి. మిగతా ఇక్కడ వ్యూ పాయింట్ చూద్దాం మనము. पेन्ना लेक, हाँ दिखी ना वो